హలో ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు అందరూ? ఏంటి చూస్తుంటేనే తినాలనిపిస్తుందా? అయితే వీడియో చూసేయండి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక వంట వీడియో అంటే పార్టీ లాంటి చిన్న వీడియో అయితే చేస్తున్నాం. దానికోసం మన ఊరిలోనే చికెన్ అండ్ కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నాం. ఎంతకి తెగించారా? మీ ఇన్నర్ ఫీలింగ్ ఇదే కదా. వాటిని తీసుకొచ్చి ఇంటికాడ రెడీ చేస్తుంటే మన గోపి చూడండి, ఏదో సైంటిస్ట్ లాగా వెతుకుతున్నాడు. ఇది కదా అసలైన కళాఖండం అంటే. మేము ఎప్పుడైనా గిన్నెలు కడగడం చూసారా? ఇంకా తర్వాత రైసు కర్రీ ఒకే చోట ఒకేసారి వండితే లేట్ అయిపోద్దేమోనని ఇంటి దగ్గరే రైస్ని అయితే ప్రిపేర్ చేసాం. ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్, అందులో అయితే పెట్టేసి కర్రీ వండేదేమో వేరే చోట, తోటలో అనమాట. ఆ తోటలోకి ఇక స్టార్ట్ అయితే అయిపోయాం. గ్యాస్ స్టవ్ యూజ్ చేసి వంట చేసే అంత బడ్జెట్ మన ఛానల్ దగ్గర లేదు కాబట్టి అనిరుద్ధేమో రాళ్ళు తీసుకొచ్చి ఇట్లా రాళ్ళతో పొయ్యినైతే ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ నిప్పు అయితే వెలిగేలోపు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగో అలా ఫైనల్గా నిప్పు అయితే వెలిగించాం. వంట వేస్ట్ అనుకుంటున్నారేమో, కాదు ఈయన. అది అట్నుండి ఒక పొగ ఎఫెక్ట్ పొయ్యి వస్తుండ. మనోళ్ళు ఇంట్లో ఎప్పుడైనా ఇట్లా కట్ చేశారో లేదో తెలియదు, కానీ ఎక్కడైనా పార్టీలు, బ్యాచిలర్ పార్టీస్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే ఎక్కడలేని ఆనందంతో పోతారు వచ్చి. ఇవి కట్ చేసేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే మొదలెడదామా? ఇక మొదలెడదామా? పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేసాం. ఆయిల్ కూడా పోసేద్దాం. ఆయిల్ పోస్తుంటే మన గోపి ఏమో సరిపోదు, ఇంకొంచెం పోయి అన్నాడు. అందుకే ఇంకొంచెం పోసాను. బల్లాల దేవాయన. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బల్లాల దేవాయన. ఆయిల్ హీట్ అవ్వగానే మన అనిరుద్ధ్ అయితే పచ్చిమిర్చి వేయడానికి ట్రై చేశాడు. పచ్చిమిర్చి కాదు ఆనియన్స్ వేయని చెప్తే మళ్ళీ అప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నాడు. కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలకి ఇంకా వంట చేయడం అయితే రాదు, ముఖ్యంగా చికెన్ చేయడం అయితే రాదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి అయితే మీరు నేర్చేసుకోవచ్చు. లాస్ట్ వరకు వీడియోని మిస్ చేయకుండా చూసారంటే మీరు పక్కా 100% చికెన్ కర్రీ అయితే వండేస్తారనమాట. ఆయిల్ ఇంకా సరిపోలేదని ఇంకొంచెం అయితే పోసాను. ఆనియన్స్ అన్నీ లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగంత పసుపు అయితే వేసుకుందాం. కడిగి పెట్టుకున్న చికెను, ముక్కలు కొట్టిన చికెన్ కదా. ఈ పాట ఎటు లేదు, పాట అయినా పాడు బ్రదర్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎండ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఒక 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయితే ఉన్నాయి లోపల. ఈ వాటర్ కూడా మొత్తం పోయే వరకు కొద్దిసేపు ఉడికించుకున్నాం. కొద్దిగంత కారం వేస్తాను అనమాట వాడు.
వేసే ప్యాకెట్ ఆడే కూర వేసైపోయినా ప్యాకెట్ మొత్తం ఇంకో ఈ కూర అయ్యేటట్లేదు, మేము తినేటట్లేదు. ఇంకో ఒకటి పడిపోయింది కూడా కోమా, కోమలోకి పోలా. ఆకలి చూపులు కడుపు మారుతా అంటే మంట మేస్త్రి గారు ఎప్పుడైద్దండి? టేస్టీ కూర కావాలంటే కొంచెం టైం పట్టింది. ఇందాక వేసిన కారం అయితే సరిపోలేదన్నమాట. అందుకోసం కొంచెం కారమును ఉప్పు అయితే ఇప్పుడు వేయబోతున్నాం. ఇంటి దగ్గర తెచ్చుకున్న ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాం. కొట్టు దగ్గర తెచ్చుకున్న చికెన్ మసాలా. ఆహా, కడుపు నిండట్లేదు, స్మెల్ లాగేస్తున్నాడు. అయ్యో, ఫైనల్గా కొత్తిమీర వేస్తే మన చికెన్ అయితే రెడీ అయిపోయినట్లే. కొత్తిమీర అయితే అట్లా పైపైన గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే. కావాలంటే రావచ్చు, వస్తారు ఫోన్ చేయి అందరికి. ఆల్వేస్ వెల్కమ్ అని చెప్ప. ఉన్నాయి సప్పగా పెట్టి అంటున్నాడు. ఆడు తింటూనే ఉండు, ఇక్కడ వీళ్ళకి ఇంకా పెట్టలేదు. ఉప్పు సరిపోలేదంట మా వాళ్ళకి. వీడికి ఆకలి అయ్యేటట్లేదు కానీ మొత్తం మన ముగ్గురికేసి. సిట్టింగ్ వేయడం జరిగింది. ఇస్త్రాక్ ఏంట్రా మూటలు కట్టారు ఏంట్రా? అంటే మీరు రావటం లేట్ అయింది. इसको इस्त्राक है. एक मेरा एक तेरा. వడ్డించు వడ్డించు. మేము పెడితే లేట్ అయిద్దని ఇడికిడే పెట్టుకుంటుంటాం. అట్టాను కదా, ఆడైతే కొద్దిగా ఎక్కువ ఉంచుకోవచ్చు అని లాస్ట్లో. అందుకే అయితే నేనే పెట్టుకుంటా ఫస్ట్. ఆ కవర్లో గ్లాసులో స్ప్రైట్ పోయి స్ప్రైట్ అప్పుడే వద్దు, తనుకుంటా తన్నుకుంటూ తాగుదాము. తనుకుంటా అసలైన సిసలైంది ఏడే ఉంది. దీన్ని ఎడకు రాట్రా ఆడక ట్రావెల్ చేసేది. ఇస్త్రాక్ని ఎడక పట్టుకొస్తే పోయిద్దాం. టేస్ట్ ఎట్లా ఉందని మా వాళ్ళని అడుగుతుంటే ఒకరినొకరు ఆడిని అడుగు ఈయన్ని అడుగు అంటున్నారు. రాము నువ్వు చెప్పరా ఎట్లా ఉందో. నువ్వేంట్రా, నువ్వు అసలు నవ్వా? ఇప్పుడు మన గోపిగారిని అడిగితే చూడండి వీడి ఎక్స్ప్రెషను. చికెన్ తెచ్చుకొని తోటలో వండుకొని తింటే ఉంటుంది దానమ్మ ఫీలే ఫీల్. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అట్లా ఉందో కింద కామెంట్ కూడా చేయండి. మొక్కలు కావాలనుకుంటే ఎడకరండి. తిన్న తర్వాత గోపి పడే కష్టాలు చూడండి.